హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్నాటెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం మన షార్ట్ మన యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ షార్ట్ అప్లోడ్ చేసుకుంటా మనకు యూట్యూబ్లో మానిటైజేషన్ అవుతుందా లేదా అనేసి చాలా మందికి డౌట్ గైస్. ఎందుకంటే 90 డేస్లో రావాలి అవి. సో అది ఎట్లా ఉంటుంది అంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే దానికి యూట్యూబ్ పాలసీ ఏమేమి ఉంటుంది అంటే క్రైటీరియా ఏమేమి ఉంటుంది అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బిఫోర్ గైస్, ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో మీకు ముందుగా నోటిఫికేషన్ వచ్చేటట్టు ఉంటుంది. సో లెట్స్ గో టు అవర్ మెయిన్ టాపిక్. గైస్, ఇప్పుడు నేను వైట్ స్టూడియో ఓపెన్ చేస్తాను. సో గైస్, నేను ఇక్కడ వైట్ స్టూడియో ఓపెన్ చేసిన గైస్. సో ఇక్కడ మీరు చూడవచ్చు గైస్, మనకు ఎలిజిబిలిటీ అంటే మనకు మానిటైజేషన్ అవ్వాలంటే ఇది ఏమో మినీ మానిటైజేషన్. ఎందుకంటే 500 సబ్స్క్రైబర్ రావాలంటే, ఒకవేళ మీకు మనీ రావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. సో ఇది మనకు ఓన్లీ మన ఛానల్లో ఓన్లీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసుకుంటే మనం మానిటైజేషన్ అవుతా లేదా అనేసి చాలా మందికి డౌట్ కదా. సో ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. స్కిప్ చేయకండి గైస్, స్కిప్ చేసే అర్థం కాదు. ఎందుకంటే కొంచెం క్యాల్కులేషన్ పార్ట్స్ ఉంటుంది. ఓకే, అందుకని. సో ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, మనకు ఎలిజిబిలిటీ కావాలంటే ఒకవేళ సపోజ్ మీకు సూపర్ చాట్ లేకపోతే సూపర్ ట్యాంక్స్ అవి ఉంటే చూడు, మెంబర్షిప్ ఇవి షాపింగ్ ఇవి 3 కావాలంటే గైస్ మీకు ఈ 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ ఒక 90 డేస్లో 3 వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి. అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏదంటే 3000 వాచ్ అవర్స్ ఉండాలి. మనకు లాంగ్ వీడియోలో 3000 వాచ్ అవర్స్ ఉండాలి. ఇంకా 90 డేస్లో ఏమో లాస్ట్ 90 డేస్లో ఏమో 3 మిలియన్ వ్యూస్ ఉండాలి గైస్. ఓకే, అట్లా అనేసి. సో ఇవి ఉంటే మనకు ఇవి మానిటైజేషన్ అప్లై చేసేయచ్చు. ఒకవేళ మీకు 1000 సబ్స్క్రైబర్ ఉండి 4000 వాచ్ అవర్స్ ఉంటే మనకు లాంగ్ వీడియోకి, అప్పుడు ఈ క్రైటీరియా అంటే ఈ అప్లై మనకు ఆప్షన్ ఉంటుంది గైస్. కానీ మనము షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం, లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తలేం గైస్. ఓన్లీ మనం షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం, అవునా? ఇప్పుడు ఓన్లీ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే మనకు ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలి? మినీ మానిటైజేషన్ అంటే మినీ అప్లైకి 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. అది లాంగ్లో వచ్చినా షార్ట్లో వచ్చినా తెలియదు. కానీ ఓన్లీ మన ఛానల్ లాంగ్లో ఉంది కదా, షార్ట్ వీడియో కదా. సో షార్ట్ వీడియోతో 500 సబ్స్క్రైబర్స్ 90 డేస్లో 3 వీడియోలు అప్లోడ్ చేసి ఉండాలి. అది షార్ట్ అయినా లాంగ్ అయినా ఓకే. కానీ ఇప్పుడు మనం ఓన్లీ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం కదా. సో 90 డేస్లో 3 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి లాస్ట్ 90 డేస్లో. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏంటంటే గైస్, మనకు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కానీ పర్టికులర్లీ ఓన్లీ మనకు షార్ట్ ఏం రావాలి, 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ రావాలి గైస్. ఓకే, మనం ఎన్ని షార్ట్ వీడియో అప్లోడ్ చేసినా అన్నిటి కలిపి లాస్ట్ 90 డేస్లో మనకు 3 మిలియన్స్ వ్యూస్ రావాలి. ఒకవేళ వచ్చిందనుకోండి గైస్, మనం మానిటైజేషన్ అప్లై చేస్తాం. ఓకే, బై లక్లా అన్ని వీడియోస్ కలిపి ఒక 2-3 వీడియోస్ చాలా ట్రెండ్లో వచ్చి వైరల్ అయ్యి మనకు 3 మిలియన్ వ్యూస్ వచ్చింది గైస్. ఓకే, వచ్చింది, మంచిది. మన అప్పుడు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లాస్ట్ 90 డేస్లో 3 వీడియోస్ అప్లోడ్ చేసినాము. 3 మిలియన్ వ్యూస్ వచ్చింది లాస్ట్ 90 డేస్లో. అప్పుడు మనం అప్లోడ్ చేస్తాం గైస్. కానీ 90 డేస్లో నెక్స్ట్ డే 91 డేస్ అంటే ఒకటి తీసేయాలి, ఒకటి వేయాలి కదా. అయితే స్టార్టింగ్లో 1 డేలో ఎన్ని వ్యూస్ వచ్చిందో అది మైనస్ చేసి ఇప్పుడు ఎన్ని వ్యూస్ వస్తున్నాయో అది యాడ్ చేస్తాం గైస్ 90 డేస్లో. అర్థమైందా గైస్? ఇప్పుడు మీరు చూడొచ్చు గైస్, సపోజ్ ఇప్పుడు నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన గైస్, దానికి 10 వ్యూస్ వచ్చినాయి. ఓకే, 10 వ్యూస్ వచ్చినాయి, అది ఫస్ట్ డేలో. అది కంటిన్యూగా 90 డేస్లో నాకు 3 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఓకే, 3 మిలియన్ వ్యూస్ వచ్చినాయి, మంచిది. అప్పుడు ఏమో మనము మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత గైస్, ఇప్పుడు సపోజ్ అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ డేలో మనకు 10 వ్యూస్ వచ్చినాయి కదా గైస్. ఫస్ట్ డేలో మనకు 10 వ్యూస్ వచ్చినాయి. ఆ 10 వ్యూస్ మనకు 90 డేస్లో యాడ్ అయిపోయినాయి. తర్వాత మనం అప్లై చేసినాం. తర్వాత మనకు 91 డేస్ వచ్చింది అనుకో. నెక్స్ట్ డే ఈ ఫస్ట్ డేలో 91 డేస్లో ఫస్ట్ డే 10 వ్యూస్ వచ్చినాయి కదా మనకు. ఈ 10 వ్యూస్ మైనస్ అవుతుంది గైస్. అంటే మనకు 3 మిలియన్స్లో 10 వ్యూస్ ఏమో మైనస్ అవుతుంది. అప్పుడేమో మనకు 3 మిలియన్స్ వ్యూస్ కాకపోతే సంథింగ్ 2.99 అట్లా 2.99 అట్లా మిలియన్స్ వ్యూస్ వచ్చింది అనుకోండి. 2.9 ఎంత వ్యూస్ వచ్చింది అనుకోండి. అప్పుడు మనం అప్లై చేయడానికి ఇంకోసారి మనం 3 మిలియన్స్ వ్యూస్ వస్తే మళ్ళీసారి అప్లై చేయొచ్చు అట్లా అనేసి. కానీ ఇది చాలా లెంతీ ప్రాసెస్. మీకు కొంచెం అర్థమైంది అనుకుంటా గైస్. ఇది క్యాలిక్యులేషన్ కొంచెం క్లారిటీగా వినండి. ఇప్పుడు ఇంకోసారి నేను చెప్తా గైస్. ఇప్పుడు సపోజ్ నువ్వు 1 డేలో ఇప్పుడు 1 డేలో నీకు ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి గైస్. సపోజ్
అట్లా ఈ విధంగా నీకు టోటల్ 90 డేస్ మనకు అప్లై చేయాలి. లాస్ట్ 90 డేస్లో లేకపోతే లెస్ దాన్ 90 డేస్లో ఏమో 3 మిలియన్ వ్యూస్ రావాలి. ఇప్పుడు మనకు 90 డేస్ అయిపోయింది, మనకు 3 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అప్పుడు మనకు 500 సబ్స్క్రైబర్స్, లాస్ట్ 90 డేస్లో 3 వీడియో అప్లోడ్ చేసినాము అండ్ 3 బిలియన్ వ్యూస్ మనకు 90 డేస్లో మన షార్ట్ వీడియోకి వచ్చినాయి. అప్పుడు మనం అప్లై నౌ అని చేసినాం, మనం అప్లై చేసుకున్నాం, మనం మానిటైజేషన్ అయింది, కొన్ని మనీ వస్తాయి. ఓకే, తర్వాత సపోజ్ మనకు ఏంది లాస్ట్ 90 డేస్, ఇప్పుడు 90 డేస్లో ఫస్ట్ డేస్లో ఎన్ని వ్యూస్ వచ్చినాయి, మనకు 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ 91 డేస్లో మనకు 3 మిలియన్స్ వ్యూస్ 90 డేస్లో. ఇప్పుడు వన్ డే యాడ్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ వన్ డే ఎన్ని వ్యూస్ వచ్చిందో ఆ 3 మిలియన్ వ్యూస్లో యాడ్ చేస్తాం. కానీ ఫస్ట్ డేలో 1 మిలియన్ వచ్చింది కదా, అది మైనస్ చేస్తాం గైస్. ఎందుకంటే లాస్ట్ 90 డేస్ నుంచి కౌంట్ చేస్తాం కదా గైస్. లాస్ట్ 90 డేస్ నుంచి కౌంట్ చేస్తే 90 డేస్ అయిన తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చినాయో 90 డేస్ అయిన తర్వాత ఎన్ని వ్యూస్ వచ్చినాయో అవి తీసేస్తాం గైస్. అవునా, ఇప్పుడు మనకు 90 డేస్ లాస్ట్ నుంచి కౌంట్ చేస్తే ఫస్ట్ డేది కౌంట్ అవ్వాలి. 91 డేస్ నుంచి ఫస్ట్ డే ఎన్ని వచ్చినాయో అది మైనస్ చేస్తాం. అయితే మనకు 1 మిలియన్ 3 మిలియన్ నుంచి 1 మిలియన్ మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే మనకు మిగిలింది 2 మిలియన్ వ్యూస్. 2 మిలియన్ వ్యూస్ ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఓన్లీ ఏంది వన్ వ్యూ వచ్చింది అనుకో, 2.1 వ్యూస్ వచ్చింది మనకు. 2.1 మిలియన్ వ్యూస్ వచ్చింది. కానీ మనకు క్రైటీరియా ఏంది 3 మిలియన్ వ్యూస్ రావాలి మనకు. ఓకే, 3 మిలియన్ వ్యూస్ అయితే మనకు రాలేదు. అయితే అప్పుడు ఏం చేస్తాం మనము, మానిటైజేషన్ అయితే కాదు, అంటే మనీ రాదు అవి అట్లాగా. అంటే మన షార్ట్ వీడియోకి ఎవ్రీ వీడియోకి మన 90 డేస్లో మనకు ఏంది 3 మిలియన్స్ వ్యూ కన్నా ఎక్కువ ఉండాలి గైస్. అయితేనే మనం మానిటైజేషన్కి సేఫ్ జోన్లో ఉన్నట్టు అర్థం. అవునా, అదేవిధంగా మనకు ఒకవేళ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే గైస్ మనకేముంటుంది, లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తే ఇప్పుడు సపోజ్ మనకు 90 డేస్లో ఎట్లాగో మనకు సబ్స్క్రైబర్స్ తగ్గరు, సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు. ఓకే, ఇప్పుడు మనం 90 డేస్లో 3 వీడియోస్ ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. 90 డేస్లో 3 వీడియోస్. కానీ మనకు 3000 వాచ్ అవర్స్ లాస్ట్ 365 డేస్లో రాదా గైస్? మీరే చెప్పండి. ఒక్కసారి మీకు వాచ్ అవర్స్ వచ్చిందనుకో, ఆటోమేటిక్గా మీకు వాచ్ అవర్స్ వస్తూనే ఉంటుంది. 3 మిలియన్స్ వ్యూస్ రాదా? ఇప్పుడు సపోజ్ 1 డేలో 200 మిలియన్స్ పోయినా అనుకోండి, 200 మిలియన్స్ లాస్ట్ 365 డేస్లో రావచ్చు. కానీ మన షార్ట్ వీడియోకి మిలియన్ల వ్యూస్ రావాలంటే మనం డెఫినెట్లీ రొనాల్డో అయినా ఉండాలి, లేకపోతే మిస్టర్ బీస్ట్ అయినా అయి ఉండాలి. అప్పుడే గైస్ మనకు షార్ట్ వీడియోకి అంత వ్యూస్ రావాలంటే అప్పుడే మనకు సేఫ్ జోన్లో ఉన్నట్టు. అట్లా గైస్ మీకు అర్థమైంది అనుకుంటా గైస్. అవునా, అందుకనేసి మనం సేఫ్ జోన్లో ఉండాలంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి, షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి. ఏదైతే క్రైటీరియా మంచిది అయితే ఉంటుందో, అంటే దబ్బున వస్తుందో అప్పుడు మనం అప్లై చేయొచ్చు. ఒకవేళ మనకు షార్ట్ వీడియోకి వ్యూస్ తగ్గింది అనుకోండి, లాంగ్ వీడియోతో మనం ఏంది ఈజీగా సేఫ్ జోన్లో ఉండి మనకు మానిటైజేషన్ ఇంకోసారి అప్లై చేసుకోవచ్చు. అట్లా అనేసి అంటే మనకు రెవెన్యూ వచ్చేటట్టు సేఫ్లో ఉంటాం. అట్లా అనేసి అర్థమైందా గైస్? ఇది గైస్ ప్రాసెస్. సో మీరు షార్ట్ వీడియో అంటేనే ఈజీగా చేయొచ్చు అట్లా అనేసి కాదు, షార్ట్ వీడియోకి కొన్ని పాలసీ ఉంటాయి, ఇట్లా ఇవి ఎఫెక్ట్ ఉంటాయి గైస్, అందుకనేసి. సో మీరు సేఫ్ ఉండాలంటే లాంగ్ అండ్ షార్ట్ వీడియో చేస్తేనే మంచిది గైస్. సో మీకు ఈ వీడియో మంచిగా అర్థమైంది అనుకుంటా. సో కొన్ని క్యాలిక్యులేషన్ ఉంటాయి, ఇంకోసారి డౌట్ ఉంటే మళ్ళీ స్కిప్ చేసి మళ్ళీ సార్ చూసుకోండి గైస్. ఓకే, సో అంతే గైస్ టుడే టాపిక్. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. జై హింద్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.